ఉషా కిరణాలు తిమిర సంహరణాలు. ఈరోజు ముఖ్యాంశాలు. కృష్ణా జిల్లా తీర ప్రాంత ప్రజలను ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న చినకొల్లపాలెం తీరకోత సమస్య పరిష్కారానికి మచిలీపట్నం ఎంపీ శ్రీ వల్లభనేని బాలశౌరి గారు నిరంతర కృషి కొనసాగిస్తున్నారు. పెడన నియోజకవర్గంలోని చినగొల్లపాలెం గ్రామం సముద్రపు అలల కారణంగా క్రమంగా కడలి కబళింపుకు గురవుతోంది. వ్యవసాయ భూములు నష్టపోతుండగా ప్రజలు తీవ్ర ఆందోళనలో జీవిస్తున్నారు. ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన ఎంపీ బాలశౌరి గారి విజ్ఞప్తిపై కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ ఎన్సీసీఆర్ శాస్త్రవేత్తల బృందం ఈ ఏడాది జనవరిలో చినగొల్లపాలెంలో పర్యటించింది. ఎంపీ బాలశౌరి గారు స్వయంగా శాస్త్రవేత్తలతో కలిసి తీర ప్రాంతాలను పరిశీలించి స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. అనంతరం శాస్త్రవేత్తల బృందం సమగ్ర పరీక్షలు నిర్వహించి నివేదికను సిద్ధం చేసింది. ఈ సమస్య పురోగతిపై ఎంపీ బాలశౌరి గారు ఢిల్లీలో భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ రవిచంద్రన్ గారిని కలిసి చర్చించారు. చినగొల్లపాలెం వద్ద సముద్రపు అలల వల్ల క్షీణిస్తున్న భూములను రక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలోనే ఈ అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లిన ఎంపీ బాలశౌరి గారు తీర ప్రాంత ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతున్నారు. అలాగే మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని అవనిగడ్డ, పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో శిథిలావస్థకు చేరుకున్న అవుట్ఫాల్స్ లూయిస్ల పునర్నిర్మాణ అంశాన్ని కూడా కేంద్ర అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సముద్రపు ఉప్పు నీరు లోపలికి చొరబడటం వల్ల వ్యవసాయ భూములు చౌడు భూములుగా మారిపోతున్నాయని, దీంతో రైతులు సాగునీరు, తాగునీటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆయన వివరించారు. ప్రజల రక్షణ, వ్యవసాయ భూముల పరిరక్షణ, నీటిపారుదల వ్యవస్థ మెరుగుదల కోసం కొత్త అవుట్ఫాల్స్ లూయిస్ల నిర్మాణం, పాతవాటి పునర్నిర్మాణం అత్యవసరమని ఎంపీ బాలశౌరి గారు కేంద్ర అధికారులను కోరారు. తీర ప్రాంత ప్రజల భవిష్యత్తు కోసం, రైతుల భూముల రక్షణ కోసం సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎంపీ బాలశౌరి గారి కృషి కొనసాగుతోంది. డిఆర్కి టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివర్లో గంట నొక్కడం మర్చిపోకండి.